హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా రాష్ట్రంలో అక్టోబర్ 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగుల ధర్నా అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా అక్టోబర్ 7న విజయవాడ ధర్నా చౌక్ వద్ద వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని ప్యాప్టో రాష్ట్ర పరిశీలకులు మల్లు రఘునాథ్ రెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్యాప్టో పిలుపు మేరకు విజయవాడలో చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం కడప జిల్లా ప్యాప్టో చైర్మన్ ఎస్ఎండి ఇలియాస్ బాషా అధ్యక్షతన వివిఆర్ ఎస్టీయు భవన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించటం, అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు, సిపిఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పాటు వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని తెలిపారు. ఉద్యోగులకు ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతూనే రాష్ట్రంలోనే 12 లక్షల ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించిన పరిస్థితి కానీ చర్చించిన పరిస్థితి కానీ లేదన్నారు. ప్రభుత్వ పథకాలను, నిర్ణయాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారం, సంక్షేమం మాత్రం ప్రభుత్వం మర్చిపోయిందని వాపోయారు. ఉపాధ్యాయ పెన్షనర్లకు దాదాపు 30,000 కోట్ల ఆర్థిక బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరినప్పటికీ ఇంతవరకు స్పందన లేదన్నారు. సిపిఎస్ ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు చర్చించిన పరిస్థితి కూడా లేదన్నారు. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలుకు సంబంధించిన దస్త్రం ఆర్థిక శాఖలో 4 సంవత్సరాలుగా మూలుగుతుందన్నారు. విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాడ్యుయేటీ, కమ్యూనికేషన్, ఈఎల్ఐ ఎన్కాష్మెంటు, అంత్యక్రియల ఖర్చులు, తదితర పెన్షన్ సౌలభ్యాలను కూడా చెల్లించకపోవటం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందన్నారు. ఇక ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయ పెన్షనర్లు ప్రతి సంవత్సరము 180 కోట్ల హెల్త్ కార్డుల అమలు కోసం చెల్లిస్తున్నప్పటికీ హెల్త్ కార్డులపై వైద్యానికి ఏ హాస్పిటల్లో కూడా అంగీకరించడం లేదన్నారు. ఇక +2 పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు నాణ్యమైన విద్య కూడా అందటం లేదన్నారు. ఇక వెంటనే +2 పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పురపాలక ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం, అర్బన్ ఎంఈఓ పోస్టులను మంజూరు చేయాలని కోరారు. కుల ఆదర్శ 1998, 2008 డిఎస్సి, ఎంటీఎస్ టీచర్ల విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. ఇక కేజీబీవీ ఉపాధ్యాయులతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ కనీస వేతన స్కేలు కూడా అమలు చేయటం లేదన్నారు. ప్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ కారుణ్య నియామకాలలో జాప్యం వలన మరణించిన ఉద్యోగుల వారసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతర్జిల్లా బదిలీలలో స్పౌజ్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా బదిలీ అవకాశం కల్పించాలని కోరారు. ఇక ఏకీకృత సర్వీస్ రూల్స్, జేఎల్ పదోన్నతుల సమస్యలపై ప్రభుత్వం సిద్ధశుద్ధి కనపరచకపోవడంతో 3 దశాబ్దాలుగా కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ సంఘాలతో విద్యారంగ ఆర్థిక సమస్యలపై చర్చించి పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో సెక్రటరీ జనరల్ అబ్దుల్లా, కార్యవర్గ సభ్యులు పి మహేష్ బాబు, కె బాలగంగిరెడ్డి, నరసింహులు, షేక్ సాజిద్, బి శివశంకర్ రెడ్డి, సయ్యద్ సిరాజుద్దీన్, అలాగనే జి రామ్మోహన్, ఎల్ గంగిరెడ్డి, సురేంద్ర నాయక్ పాల్గొన్నారు.